సముద్రానికి అందరికీ నమస్కారం. ఇప్పుడు కూడా నేను పిలిచాను బట్టి ప్రసన్న కుమార్ గారు ఒక మాట అనుకుండా వస్తూ ఉంటారు, మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు. ఆయన ప్రొడ్యూస్ కౌన్సిల్ మెంబర్గా ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే, ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆయన చాలా స్మూత్గా సున్నితంగా పరిష్కరిస్తారు. థ్యాంక్ యూ సార్, మీరు మా కార్యక్రమం వచ్చినందుకు. అలాగే మా బుద్ధి గారు, ఇందులో ఆయన ఒక మల్లన్న అని మల్లారెడ్డి గారు క్యారెక్టర్ చేశారు. ఆయన అద్భుతంగా చేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్, మీరు ఆ పాత్ర చేసినందుకు. ఇందులో నేను ఒకటి అడిగిన సార్, మీరు చీఫ్ గెస్ట్ అండి, యాక్టింగ్ వద్దు, మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేశారు కాబట్టి చీఫ్ గెస్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే ఆ సముద్రానికి థ్యాంక్ యూ వచ్చినందుకు గౌరవించినందుకు. ఇకపోతే ఇక్కడ అందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా అలా చేసిన వాళ్ళే, ఎవరు కొత్త కాదు, అందరూ 2-3 సినిమాలు చేసిన యాక్టర్స్ అందరూ కూడా. కాబట్టి ఇందులో ప్రభుత్వ సహాయ దుకాణంలో చేయడం, ఆ పాత్రలో వాళ్ళు జీవించడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, చెప్పిన తర్వాత యాక్టర్స్ గురించి మీకు అందరికీ ఇందులో పాత్రల గురించి వాళ్ళు ఏం చేసినది ఇంట్రడ్యూస్ చేస్తాను, అందరికీ ప్రజెంట్ చేస్తాను. మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ దైవ నరేష్ గౌడ. తను మేము ఫస్ట్ కథ అనుకున్నప్పుడు మల్లికర్ మల్లికర్ మేము ఫస్ట్ ఇప్పుడు కాదు 3 years నుంచి ఈ కథను మేము అనుకున్నాము. ఫస్ట్ రూమ్లో మేము డిస్కస్ చేసినప్పుడు ఇలాగ కథ అనుకున్నాను అంటే బాగుంది, కథ బాగుంది, ఇది చాలా కమర్షియల్ కామెంట్ ఉంది, డెఫినెట్గా మనం చేద్దామని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత యాక్షన్స్ చేసాము, యాక్షన్స్లో చాలా మంది సెలెక్ట్ చేసాం, అంటే అందరూ కూడా మ్యాక్సిమం యాక్షన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా. సో ఆ కథ అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగా నచ్చి ఈ కథ మనం తెరగా తీసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే మేము వాళ్ళకి వెబ్ సిరీస్ అనుకున్నాం అండి, ఇది చేద్దామని చెప్పేసి. అంటే 3 చాప్టర్లు, అందుకే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని చెప్పేసి అనుకున్నాం. ఇది ఓటీటీకి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఏమన్నారంటే లేదు, ఇది థియేటర్ కూడా బాగా ఆడుతుంది, జనాలు బాగా చూస్తారని చెప్పేసి అన్నారు. సో అందువల్ల దీనికి కొంచెం వీడియో తగ్గించి, అంటే లెంగ్త్ తగ్గించి సినిమా ఫార్మేట్లో ఒక 2.5 hours పొజిషన్ జరిగింది. యాక్చువల్లీ పెద్ద కథ ఇది. సో మీరు ఈ సినిమాకి నాటకం చేస్తున్నందుకు నేను నిజంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉంది, కంటెంట్ బాగా చెప్తాను. సో వాళ్ళకి అంటే ఇండస్ట్రీలో తనకి ప్రొడక్షన్ మీద చాలా నాలెడ్జ్ ఉంది, మా నరేష్ గౌడ గారికి. ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, అదే సబ్జెక్ట్ చెప్పగానే ఎలా ఉండాలి ఏంటి, ఇందులో పాత్ర ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఆయనకి అవగాహన ఉంది. సో ఇద్దరు కలిసి ఈ సినిమా ఇంత బాగా రావడానికి అంటే నేను ఎఫర్ట్ పెట్టి 50% అయితే వాళ్ళ ఎఫర్ట్ 50% ఉంది. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్, యాక్చువల్గా అభిరుచి గల ప్రొడ్యూసర్స్, ఏదో మామూలుగా అందరిలాగా వచ్చేసి సినిమా తీసేద్దాం ఎవరు కాదు. అంటే నేను ఒక సినిమా చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెడితే మనకి అవుట్పుట్ వస్తుందని చెప్పేసి ఒక అవగాహన ఉంది అన్నమాట. సినిమా పట్ల ఒక మంచి అవగాహన ఉంది. సో అవగాహనతోనే వాళ్ళు నెక్స్ట్ కూడా ఇదే కాదు ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక టేస్ట్ ఉంది, సినిమా పట్ల ఒక ఎలా తీస్తే బాగుంటుంది, ఏ విధంగా తీస్తే బాగుంటుంది, ఈ సినిమా ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మంచి అవగాహన ఉంది. సో డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మేబీ ఇంకా మంచి సినిమాలు చేయాలి ఇండస్ట్రీలో. అంటే ఒక రామాయణ గారి లాగా, ఒక గుజరాత్ గారి లాగా మీరు డెఫినెట్గా మంచి సినిమాలు చేస్తారు, నాకు నమ్మకం ఉంది. చేయాలి కూడా. నెక్స్ట్ వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ ఏదో లేడీస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అతిథి గురించి ముందు సార్, ఈ అమ్మాయి ఆల్రెడీ ముందు చెప్పింది, తను 3 సినిమాలు యాక్ట్ చేసింది హీరోయిన్గా. ఇందులో మళ్ళీ నేను క్యారెక్టర్ చేసింది ఈ అమ్మాయి విలేజ్ గర్ల్. ఈ అమ్మాయి అంటే కంటెంట్ చెప్తాను, 2 నిమిషాలు కంటెంట్ చెప్తాను. జంతువుల లక్షణం కలిసి కలిగిన మనుషులు కదా అని చెప్పేసి క్యాప్షన్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే అది ప్రతి మనిషిలో కూడా మ్యాక్సిమం, అంటే కొంతమంది కాదు కొంతమంది గురించి చెప్తున్నాను, 2 వ్యక్తులు ఉంటారు. బయట కనబడే వాళ్ళు ఉంటారు, లోపల ఉంటారు అన్నమాట. ఆ లోపల ఉన్న మనిషి ఈ సినిమా అన్నమాట. మన ముందు ఎలా మాట్లాడతారు, మన పైన ఎలా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ లోపల ఉన్న మనిషి ఏంటి, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, సమాజం పట్ల అతను ఎలా ఉంటాడు, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఈ కథ అన్నమాట. అందుకే జంతువు లక్షణం కలిగిన మనుషులు కదని క్యాప్షన్ పెట్టాను.
ఈ అమ్మాయి క్యారెక్టర్ వచ్చేసి మళ్ళీ శ్రేణి ఒక పాత్ర పోషించింది. విలేజ్ అమ్మాయి, తనకు జరిగిన అన్యాయం మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అన్నమాట ఈ అమ్మాయి పాత్ర. అంటే ఒక ఇంట్లో కోడలుగా ఉంటూ తన మామ తన మీద ఎలాంటి రియాక్ట్ అయ్యాడు, తన మీద ఎలా రియాక్ట్ అయ్యిందని చెప్పేసి అంతా చిన్న కథలా ఉంటుంది, తను ఒక ట్రాక్ లాగా ఉంటుంది. సో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అద్భుతమైన పాత్ర చేసింది. డెఫినెట్గా మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి పాత్రలు కూడా వస్తాయి తనకి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ శ్రీ, తను ఇందులో పోచమైన ఒక పాత్ర చేసింది. అంటే ఇంట్లో డ్రెస్కి అక్కడికి సంబంధం లేదు జనంగా వచ్చింది. పోచమ్మ అనే విలేజ్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కదా కాబట్టి అమ్మాయి పోచమ్మ అనే ఒక పాత్ర చేసింది. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అంటే కళతో అభినయిస్తుంది తను అన్ని ఆ పోస్టర్ చూడడానికి మీకు అర్థమైంది. ఆ సెంటర్లో ఉండే పోస్టర్ అందే అన్నమాట. అంటే ఒక కళతోనే ఎలాగా అభినయించవచ్చు, ఎలాగా బిహేవ్ చేయొచ్చు, ఎలాగ ఎక్స్ప్రెషన్స్ పాడవచ్చు అని చెప్పేసి మనం ప్రేమించిన వాటి కోసం